బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో నది ఉరుకలేస్తుంది. ఇక గండిపోచమ్మ అమ్మవారి ఆలయంలోకైతే ఇప్పటికే వరద నీరు పోటెత్తింది. నీట మునిగిపోయాయి. ఆలయ ప్రాంగణంలోని దుకాణాలన్నీ కూడా నీట మునిగినట్టు చూడొచ్చు. ఇక వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. భక్తులకు తీవ్ర ఇబ్బందులు కూడా కలుగుతున్నట్టు చూడొచ్చు. ఇక ఎగువ ప్రాంతాల నుంచి కూడా వస్తున్న వరదతో అక్కడ అధికారులు ఇప్పటికే అలర్ట్ కూడా అయ్యారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక పోలవరం జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఇక ఇప్పటికే అక్కడ వాహనాలు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. భక్తులకు తీవ్ర ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి. ఇక ఎగువ ప్రాంతాల నుంచి కూడా వస్తున్న వరదతో అధికారులు అలర్ట్ కూడా అయ్యారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూరిబాబు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సూరిబాబు, గుడ్ మార్నింగ్ మ్యామ్ సార్. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల ధాటికి అయితే మాత్రం గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండిపోచమ్మ తల్లి అమ్మవారి ఆలయంలోకి అయితే గోదావరి నీరు ప్రవేశించింది. దీంతో ఆలయ సమీపంలో దుకాణాలన్నీ కూడా నీట మునిగాయని చెప్పుకోవచ్చు. అయితే సమీపంలో కూడా గట్లపై గోదావరి గట్లపై అయితే మాత్రం ఎవరిని కూడా తిరగవద్దంటూ ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భద్రాచలం ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు అయితే గోదావరికి ఫుల్గా పోటెత్తడంతో దిగువ ప్రాంతాలైన దేవీపట్నం గండిపోచమ్మ తల్లి ఆలయ ప్రాంతంలో వరద ఉధృతి పెరిగిందని చెప్తున్నారు. అయితే ప్రజలు ఎవరు నదిలోకి వెళ్ళవద్దని, గట్టు వెంబడి తిరగవద్దని రెవెన్యూ పోలీస్ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అవసరమైన చోట్ల సహాయక చర్యలకు అయితే సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లయితే మాత్రం అధికారులు తెలపడం జరిగింది. గండిపోచమ్మ తల్లిని దర్శించుకునే భక్తులైతే వరద తగ్గిన తర్వాతే ఆలయానికి రావాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే మాత్రం జారీ చేయడం జరిగింది. అయితే గురువారం వరద ఉధృతి అయితే చాలా భారీగా వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల దాటికి అయితే మాత్రం సూరిబాబు అంటే గండిపోచమ్మ అమ్మవారి ఆలయంలోకి ఇప్పటికే వరద పోటెత్తింది. ఇక దానిపై అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఇక పలు హెచ్చరికలు కూడా జారీ చేసినట్టే మనకు తెలుస్తుంది. మరి ఈ వరద ఉధృతికి సంబంధించి అంటే అక్కడ స్థానికులు ఏమంటున్నారు ఏంటి? అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం ఈ వరద ఉధృతి అయితే మాత్రం ఎక్కువ భారీగా వర్షాలు కురవడంతోనే అయితే మాత్రం ఈ వరద భారీగా వచ్చి ఇక్కడ ఈ గండిపోచమ్మ ఆలయానికి పోటెత్తింది. అలాగే ఆలయం కూడా నీట మునగడంతో అయితే మాత్రం సమీప గ్రామస్తులు అలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా ప్రత్యేక సిబ్బంది అయితే మాత్రం అక్కడ పహారా కాస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే స్థానికులు అయితే మాత్రం ఎవరు కూడా గోదావరి నదిలోకి దిగకుండా కూడా ఉండాలంటూ కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గోదావరి వరద ఉధృతి వచ్చిన తర్వాత అయితే మాత్రం గండిపోచమ్మ ఆలయం మునగడం అయితే మాత్రం సహజం. ప్రతి సంవత్సరం కూడా ఇలానే జరుగుతుంది. దీనికి ప్రత్యేక చర్యలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వాన్ని అయితే స్థానికులు అయితే మాత్రం డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులు అయితే మాత్రం ప్రత్యేక చర్యలు చేపట్టాలంటూ కూడా స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అయితే మాత్రం వరద ఉధృతి అయితే మాత్రం భారీ స్థాయిలో ఉన్నప్పటికీ అక్కడికైతే మాత్రం ఎవరు కూడా నీటిలోకి దిగే ప్రయత్నాలు అయితే మాత్రం చేయవద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రైట్ సూరిబాబు, థ్యాంక్ యూ.